ఉరుకు పటేలా 2 hours 2 minutes రన్ టైంతో సెప్టెంబర్ 7న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీని చూశాక నాకైతే తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ అది చూపించే విధానం స్క్రీన్ ప్లే ఫెయిల్ అయిందనే చెప్పాలి. కామెడీ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఆ కామెడీని పక్కన పెట్టేసి థ్రిల్లర్గా తీసుంటుంటే ఈ మూవీ ఇంకో రేంజ్లో ఉండేది. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే పని పాట లేని పటేల్ అనే ఒక కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతూ ఉంటాడు. 7th మాత్రమే పాస్ అయిన అతనికి ఊళ్ళో పెళ్ళనవడానికి కూడా ముందుకు రారు ఎవరు. అలాంటిది అక్షర అనే ఒక డాక్టర్ అతనిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తుంది. 7th కూడా పాస్ అవ్వని అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, తర్వాత ఏమైంది అనేదే స్టోరీ లైన్. ఇప్పుడున్న టెక్నాలజీ కాలంలో మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాటిని బేస్ చేసుకుని వచ్చిన సినిమాయే ఇది. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చినప్పటికీ చూపించే విధానం కొత్తగా ఉంటే ఎవరికైనా నచ్చుతుంది, కానీ ఎక్కడ కొత్తదనం లేదండి. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఇంటర్వెల్ వరకు రొటీన్గా కథని అలాగే సాగదీస్తూ ఉంటారు. ఇంకా ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్తో ఒక్క సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అని అనుకున్నా. ఇంకా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ పర్లేదండి, థ్రిల్లింగ్గా బాగానే వెళ్ళింది సినిమా. ఇంకా లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. కథ కొంచెం బలంగా రాసింటుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇంకా హాస్పిటల్లో సరిగ్గా కొన్ని సీన్స్ అయితే కొంచెం లాగ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. తేజస్ కంచర్లో అయితే యాక్టింగ్ ఇరగదీశాడని చెప్పాలి. ఇంకా డాక్టర్గా అక్షర్గా చేసిన ఖుష్బు చౌదరి అయితే తన క్యూట్నెస్తో మెప్పించిందనే చెప్పాలి. ఇంకా చమ్మక్ చంద్రకర్ కూడా ఉన్నారు ఈ మూవీలో. అక్కడక్కడ ఆయన సీన్స్ కొంచెం నవ్వు తెప్పిస్తాయి. ఇంకా సాంగ్స్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అంతగా నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నాకు అంతగా నచ్చలేదండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు ఎవరికైనా నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.